నమస్కారం, నేను మీ రమేష్ని. మీరు చూస్తున్నారు రైతు దేశం యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మన మక్కపేట గ్రామము, మన వత్సవాయ అనే మండలము, మన ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాము మనము. సో ఈ రోజు వచ్చేసి మన సకాటా కంపెనీ వాళ్ళది రెడ్ ఆర్ ప్లస్ 0728 అనే వెరైటీని విజిట్ చేస్తున్నాము. మన బ్రదర్ ఉన్నారు, బ్రదర్ తో మాట్లాడి తెలుసుకున్నాం. అన్న నమస్తే. అన్న మీ పేరన్న? సురేష్ అన్న. సురేష్. మీది ఏ ఊరన్న? మాది మక్కపేట అన్న. మక్కపేట. ఈ మన సకాటా వాళ్ళది రెడ్ ఆర్ ప్లస్ చూసారు మీరు, ఏ విధంగా ఉంది మీకు, ఎలా అనిపిస్తుంది? బాగుంది. చెట్టు ఎదగటం గానీ నల్లి గానీ కింద నుంచి బాగా కాపు ఉంది, బాగా కింద నుంచి చక్కెర కాపు ఉంది, తాళ్ళు లేదు, మంచిగా గ్రోత్ కూడా ఇంత వైరస్ కూడా తట్టుకుంది, బాగుంది తోట. హైట్ కూడా బాగా పెరిగింది, మంచి క్వాలిటీ కూడా అనిపిస్తుంది, మంచిగా కలర్ బాగా, ఎవరైనా రైతులు వేసుకోవచ్చు. అన్న మీరు ఎన్ని ఎకరాల తోట వేసారన్న ఈ సంవత్సరం? మేము ఈ సంవత్సరం 2 ఎకరాలు వేసాం అన్న. అంటే మీరు వేసిన వెరైటీ పేరు చెప్పకండి, మీరు వేసిన వెరైటీకు ఈ వెరైటీకు ఎలా ఉంది? ఈ వెరైటీ బాగుంది. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు వెలగా లక్ష్మీనారాయణ, మాది నెలకొండపల్లి మండలం, ఖమ్మం జిల్లాని. ఇప్పుడు ఇక్కడ మక్కపేట, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, మక్కపేట, జగ్గపేట మండలం, ఈ వ్యవసాయ ప్రదర్శన క్షేత్రంలో సకాటా కంపెనీ వాళ్ళు రెడ్ హార్ట్ ప్లస్ 0728 అనే విత్తనం ప్రదర్శన చూడడం కోసం మేము నేలకొండపల్లి మండలం నుంచి వచ్చినాం. ఈ విత్తనం చూసినామండి. ఇది ఎక్కడైనా గింత వైరస్ కానీ తెగుళ్ళు కానీ లేదు, తాలుగాయ లేదు, కింద నుంచి పైదాకా కూడా ఒకటే కాపు ఉంది. పైన ఎలా ఉందో కాపు కింద కూడా అదే సైజులో ఉంది. మరి కాయ పొడవు కూడా 9 నుంచి 10 సెంటీమీటర్ల దాకా ఉంది. కాయలో విత్తనం కూడా బాగుంది, తాలుగాయ లేదు, అసలు ఎక్కడ చూసినా చెట్టుకి ఎక్కడ చూసినా కూడా లేదు. కింద నుంచి పైదాకా కూడా బాగా కాపు కాసింది. ఇది ఈ విత్తనం రైతు సోదరులు పెట్టుకోవచ్చు. ఇలాంటి కొమ్మలు తిరుగుతున్నాయి, ఎలాంటి డోకా లేదు రైతులకి. మంచిగా ఈ విత్తనాన్ని ఆదరించవచ్చు. మనకి రైతులకి కావాల్సింది బాగా విరగ్గాయటమే. ఎక్కడ దిగుబడి 25 నుంచి 30 పైన వస్తుంది దిగుబడిది. మనకి ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ టైంలో కూడా దీనికి నల్లి అంటుకోలేదు, ఏమి బాగుంది. నల్లి నుంచి తట్టుకుంది కొద్దిగా. చూడండి మీరు, పైదాకా కూడా మొత్తం ఇంకా పోతా ఉంది, ఇంత కాసి కూడా పోతా ఉంది, అంత కాయ అవుతుంది. ఇప్పుడు కూడా చాలా బాగుంది ఈ తోట. రైతులు ఎవరైనా సరే విత్తనం పెట్టుకోవచ్చు. రైతులు బాగుపడాలంటే ఇలాంటి విత్తనాలే పెట్టుకోవాలి. మనం ఈ సకాటా రెడ్ హార్ట్ ప్లస్ 0728 అనే విత్తనాన్ని చాలా బాగుంది, మేము చూడడానికి వచ్చినాం, బాగుంది ఇది. బాబాయ్ నమస్తే అండి. నమస్తే అండి. అప్పలార్ సపురం మాదండి. మేము మక్కపేట వచ్చినామండి, చూడటానికి ఫ్రీలు మంచిగా ఉంది అండి. మీ పేరు చెప్పండి బాబాయ్ ఫస్ట్. ఎలగాల ఆదినారాయణ. తోట బాగుందండి. కింద నుంచి పై దాకా ఒకటే కాపు, కింద తాడు కాలేదు, గుమ్మటంగా ఉంది. మేము ఒక 2 ఎకరాలు వేసినామండి. ఇదే వేసినామండి. ఎలా ఉంది మీది కూడా? అది కూడా బాగానే ఉందండి. అంటే రైతు సోదరులు అందరూ వేసుకోవచ్చు, అందరూ వేసుకోవచ్చు. ఓకే అండి, ధన్యవాదాలు. రైతు అండి, మంచిదండి. నా పేరు బాదిని నాగేశ్వరరావు అండి, మొక్కపేట. సకాటా రెడ్ హార్ట్ ప్లస్ 9 ఎకరాలు వేసినండి, బాగుంది. రమేశ్వరని ఇచ్చిండు, నల్లి లేదు, వైరస్ లేదు, బాగుందండి, సూపర్. దిగుబడి 30 క్వింటాల నుంచి పైన వచ్చిందండి. ఎకరా 30 క్వింటాలు వచ్చింది. క్వాలిటీ బాగుంది, ఏ తెగులు లేదండి, తాలుగా లేదు. కాయ అన్న ఒకటి నేను చెప్పేదినండి, ఇప్పుడు మీకు రమేష్ అన్న విత్తనం ఇచ్చారంటున్నారు కదా, సో మీరు ఎన్ని ప్యాకెట్లు తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు మీరు? మేము 120 ప్యాకెట్లు తీసుకొచ్చామండి. 120 ప్యాకెట్లు తీసుకొచ్చారు. సో ఎలా ఉంది మీకు? బాగుందండి రేట్. ఇంత ముందు ఇది కాకుండా వేరే వెరైటీ వేసారు కదా? వేరే వెరైటీ వేసినా కానీ ఇది బాగుందండి, వాటికంటే ఇది బాగుంది. ఇదే చైన్ లో వేసారు కదా మీరు? ఇదే చైన్ లో వేసారు. ఇదే చైన్ లో వేస్తే అది వాటికి దీనికి డిఫరెంట్ ఏమనిపించింది? డిఫరెన్స్ బాగుంది, తెగులు తక్కువనే, మంచి ఫస్ట్ నుంచి కూడా క్వాలిటీ బాగుంది తోట. అంటే మీరు ఏం చెప్పాలంటే అసలు వాటికి ఏం తగిలింది, దీనికి ఏం తగలేదు? వైరస్ తగిలింది, నల్లి తగిలింది, వీటికి 2 లేవు. అంటే ఇది తట్టుకునే శక్తి దీనికి ఉంది. అంటే మన సకాటా కంపెనీ వారిది రెడ్ హార్ట్ ప్లస్ నల్లిని తట్టుకుంటుంది, వైరస్ ని తట్టుకుంటుంది. అంతే. తాళ ఏమైనా ఉందండి? కింద నుంచి కూడా క్వాలిటీ ఉంది కాయ. ఫస్ట్ రైతులు వేసుకోవచ్చు అండి, ఇది బ్రహ్మాండం వేసుకోవచ్చు. ధన్యవాదాలు. పేరు కన్నవిడి గ్రామం, వత్సవాయ మండలం. రెడ్ హార్ట్ ప్లస్ అనేది సకాటా కంపెనీ రెడ్ హార్ట్ ప్లస్ నెంబర్ 1 గా ఉంది. కాపులో కానివ్వండి, తర్వాత దొప్ప వైరస్ తట్టుకుంటుంది, మరి నల్లికి తట్టుకుంటుంది, మరి పెరుగుదల కానీ, అడ్డంగా కొమ్మ రావటం కానీ, పూత కూడా విపరీతంగా రావటం కానీ, కాయ కూడా సైజు ఉండటం కానీ అంతా కూడా బాగుంది. మేము కూడా ఈ రెడ్ హార్ట్ ప్లస్ వేసాము.
ఈ రెడ్ డాట్ ప్లస్ వేసుకోవడం వల్ల మంచి దిగుబడి వస్తుంది. దానివల్ల ఎటువంటి తెగుళ్ళన్నింటినీ కూడా తట్టుకొని, వైరస్ అన్నిటిని కూడా తట్టుకొని చెట్లు అధికంగా పెరిగి కొమ్మలు రావడం, పొలవలు రావడం, పూత నిలబడి కన్నివీడు మాది కూడా 2 ఎకరాలు రెడ్ డాట్ ప్లస్ సకాటా కంపెనీ వారు వేశారు. మీరందరూ వేసుకుంటారు. దీని వైరస్ తెగుళ్ళన్నింటినీ తట్టుకుంటది కాబట్టి మంచి విత్తనం ఎన్నుకున్నప్పుడు రైతు మంచి విత్తనాన్ని ఎన్నుకుంటే దానివల్ల మంచి ఫలితాన్ని పొందుకుంటాడు. మరి మాది మోటమరి గ్రామము. నా పేరు గుడిద ఎర్రబాబు. కానీ ఇది మడికి నల్లికి కూడా తట్టుకుంది, కాయ బాగు చెక్కదనంగా ఉంది, కాయ జంపు ఉంది, మంచిగా ఉంది విత్తనం. వెరైటీ మంచిగా నెంబర్ 1 ఉంది. ఈ విత్తనం వేసుకోవచ్చు. రెడ్ డాట్ ప్లస్ కాయ జంపు ఉంది, కాయ చెక్కదనం ఉంది, మంచిగా కలర్ ఉంది. ఎంత వస్తుందండి వీలింగ్ 30 వచ్చింది. ఇంకేం చూసారు దీంట్లో మీరు? దీంట్లో నల్లి కూడా కొద్దిగా తట్టుకుంటుంది విత్తనం. గ్రోతింగ్ బాగానే ఉంది, గ్రోతింగ్ మంచిగా ఉంది, కలర్ ఉంది తోట. లాస్ట్ పై దాకా కూడా కాపబడింది. నా పేరు చిలకల నాగేశ్వరరావు. మాది మల్లెటపాలెం గ్రామం, ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ. మాది మేము ఇక్కడ మక్కతోట మిరపతోట చూడటానికి వచ్చాము. మిరపతోట అయితే బాగా కాసిందండి. మిరపతోట కూడా బాగా నల్లి కూడా లేదు, నల్లి కూడా అటాక్ కాలేదు. విత్తనం రెడ్ డాట్ ప్లస్ వెరైటీ అయితే బాగుంది. కాయ అయితే మచ్చగా లేదు, కాయ సన్నగా బాగుంది. కాయ కూడా చిక్కటి కాపు అనేది చూడండి ఎట్లుంది. కాయ కూడా దగ్గర కాపు. తోటలో కూడా నల్లి గిల్లి అంత కనబడట్లేదు. తోట అయితే బాగానే కాసిందండి. రెడ్ కాసింది. ఈల్డింగ్ అండి ఎకరానికి 30+ వచ్చిందండి. ఈజీగా అయితే 30+ అయితే వచ్చింది. ఈజీగా 33, 34 అట్లా వచ్చింది. తోట అయితే నల్లి అటాక్ లేదు. గొప్ప కూడా చాలా తక్కువ ఉంది. కాయ కూడా సన్నగా ఉందండి, బాగా సన్నగా ఉంది. ఈ తేజ టైప్ లో ఉందండి బాగా. చూడండి కాయ సైజు కూడా బాగుందండి. 4 ఇంచుల దాకా ఉంది కాయ కూడా ఉండడానికి సైజు ఉన్న కాడ. తోట అయితే బాగుందండి. 5 కిలోమీటర్లు వేసుకోవచ్చు అండి. మిగతా రైతులు కూడా కాయ మచ్చ కూడా తక్కువ ఉంది. మరి గింజ శాతం కూడా కొద్దిగా బిరుగునే అనిపిస్తుంది. గింజ కూడా కాయ కూడా బిరుగుంది. మంచిగా రేట్ అండి. రైతు తీసుకోవచ్చు అండి. నా పేరు కోరింగ్ శ్రీను, కన్నెవేడు, వత్సవ మండలం, ఎన్టీఆర్ జిల్లా. రెడ్ హార్ట్ మంచి బాగుంది. కాపు చిక్కదనం కానీ గనుగు గనక దగ్గర కాయ క్వాలిటీ ఉంది. కింద సైజు ఉంది, పైన అదే సైజు ఉంది. తాలు కనుక పెద్దగా లేదు, తాలు శాతం తక్కువ. రైతులు అందరి దాకా వేసుకోదగ్గ ఎత్తనం. చేను కింద ఎట్టుందో పైకి వచ్చేలాగా కాయ అదే సైజు ఉంది. నల్లి అటాకు లేదు. వాతావరణం బాగుంది. వాతావరణానికి సెట్ అయ్యేదగ్గ ఎత్తనం ఇది. అందరు వేసుకోదగ్గ ఎత్తనం. కాపు కింద ఏ సైజు ఉందో పైకి వచ్చి పసకాల కనుక అదే సైజు ఉంది. కాయ తాలు శాతం అనేది లేదు. చిక్కడ కాపు. ఇది 25 నుంచి 30 వచ్చిందేమో. 30 క్వింటాలు వచ్చింది. 25 నుంచి 30 కన్ఫామ్ వచ్చేసింది. లింగగూడెం బాగుంది. రెడ్ హార్ట్ మాత్రం బాగుంది. నల్లి కూడా లేదు, కాయ మచ్చలేదు, బాగుంది. 30 వస్తుంది కొట్టింది. 30 వస్తుంది సీను. కాటా వస్తుంది. ఇత్తు కూడా బాగానే ఉంటుంది. ఇత్తు కూడా గట్టిగా ఉంటుంది. చివరి కాపు కూడా గట్టిగా పడదు. నిండా ఉంది. సోదరులు మాట్లాడిన మాటల్లో మీరు విన్నారు. ఎలా ఉంది మన ఇక్కడ ఫీల్డ్ అనేది విజిట్ చేశారు అందరూ. సో మన రైతు దేశం అనే యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలండి.